ఉత్కంఠభరితంగా జరిగినటువంటి ఈరోజు మ్యాచ్లో ఎట్టికేలకు లక్నో అయితే సూపర్ విజయాన్ని అయితే అందుకున్నది. సో రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పదన్నట్టు. సో ఈ శనీశ్వరుడు ఈ రాజస్థాన్ టీం వెంటనే ఉండేటట్లున్నాడు. సో ఎంత మంచిగా ఆడినా చేతులారా గెలిచే మ్యాచ్లన్నీ రాజస్థాన్ పోగొట్టుకుంటుంది. సో మొన్నటికి మొన్న ఈ రాజస్థాన్ టీం మొత్తానికి యార్కర్ బాల్ కంటే మన స్టార్క్ వేసిన యార్కర్ బాల్కు బలి అయిపోయింది. ఈరోజు అయితే ఆవేష్ ఖాన్ వేసినటువంటి బాల్కు ఈరోజు బలి అయిపోయింది. సో వైభవ్ సూర్యవంశీ చూడముచ్చటైన ఆట అయితే కనబరిచారు. సో చాలామంది అయితే రాజస్థాన్ ప్లేయర్ అయితే మంచిగా అయితే ఆట ఆడుతారు, కానీ చేతులారా గెలిచే మ్యాచ్లన్నీ సో హెట్మేర్ క్యాచ్ వల్ల ఈ రాజస్థాన్ ఓడిపోవడని చెప్పవచ్చు. చాలా మంచి బౌలింగ్ చేశారు లక్నో వాళ్ళైతే. సో ముఖ్య విషయం ఏంటంటే ఈ టీంలలో ఎటికేలకైతే లక్నో గెలిచింది. సో ఏదైతే మిల్లర్ క్యాచ్ మిస్ చేసిండో ఈ మిల్లర్గా ఒక్కవేళ లక్నో ఓడిపోతే ఈ మిల్లర్ గాని గొంతు విసుకుతుండే గోయంక్ అయితే మిల్లర్ గాని గొంతు విసుకుతుండే. ఇది అయితే నిజం.